హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో నాకు తెలిసిన ఆధ్యాత్మిక విషయం తెలుసుకుందాం. సాష్టాంగ నమస్కారం లేదా అష్టాంగ నమస్కారం గురించి తెలుసుకుందాం. శ్లోకం: వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం లేదా అష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న 8 అంగాలతో నమస్కారం చేయడం అని అర్థం. అష్టాంగాలు అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వరస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్య అంటే కళ్ళు, మనస అంటే హృదయం, వచస అంటే నోరు, పద్భ్యాం అనగా పాదములు, కరాభ్యాం అంటే చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇలా మన 8 అంగాలతో నమస్కారం చేయాలి. మనం చేసే నమస్కారం ఇలా 8 అంగములతో కూడిందై ఉంటుంది కాబట్టి దీన్నే అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతోనూ తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయాల్లో బోర్లా పడుకుని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగాలకు నేలకు తగిలేలా నమస్కారం చేస్తారు. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక ఉండి చేయాలి. ఉరస్సుతో నమస్కారం చేయడం అంటే చేసేటప్పుడు ఛాతి నేలకు తగలాలి. శిరస్సుతో నమస్కారం చేయడం అంటే నుదురు నేలకు తాకాలి. దృష్టితో నమస్కారం చేసేటప్పుడు కన్నులు రెండూ మూసుకొని మనం ఏ దేవునికి నమస్కరిస్తున్నామో ఆ దేవుని మూర్తిని మనసారా కళ్ళతో చూడగలగాలి. మనస్సుతో నమస్కారం చేయడం అంటే ఏదో మొక్కుబడిగా నమస్కారం చేయడం కాకుండా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ మనస్ఫూర్తిగా ధ్యానించాలి. వచస నమస్కారం చేయడం అంటే వాక్కుతో నమస్కారం. వాక్కుతో నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని దైవనామస్మరణ చేయాలి. అంటే ఏ దైవాన్ని అయితే ధ్యానిస్తున్నామో ఆ మంత్రాన్ని ధ్యానించాలి. ఉదాహరణకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని, ఓం నమో నారాయణాయ అని, ఓం నమ శివాయ అని మన ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. పద్భ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కార ప్రక్రియలో 2 పాదాలు కూడా నేలకు తగులుతూ ఉండాలి. కరాభ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కారం చేస్తున్నప్పుడు 2 చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి. జానుభ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి. అయితే ముఖ్యంగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్ళు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని మన శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవంతుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు మనకు ఎదురుగా నిలబడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనివల్ల 100 యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేనంత ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారని శాస్త్రవచనం. హిందూ సంస్థ సుఖినో భవంతు. We hope you like the video. Thank you for watching and please like and share the video and don't forget to hit the bell icon.